ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు ఈ వీడియో మీ అందరికీ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ సంవత్సరం డిసెంబర్లో వైకుంఠ ఏకాదశి మీ అందరికీ ఉంది. ఏకాదశి, ద్వాదశి, కొత్త సంవత్సరము, 10 రోజుల పాటు తిరుమల కొండపైన మనము ఈ వైకుంఠ ఏకాదశి వేడుకలు అనేవి చేసుకుంటాం. మరి ఈ వైకుంఠ ఏకాదశి గురించి ఇప్పుడు ఎందుకు మీకు చెప్తున్నాను అంటే, మనము ఇప్పుడు ఆగస్టులో ఉన్నాం. ఈ ఆగస్టులో నవంబర్ నెలకి సంబంధించి దర్శన టికెట్లు బుక్ చేసుకుంటాం. మీలో ఎవరైనా కానీ వైకుంఠ ఏకాదశి రోజు 10 రోజులు తిరుమల దర్శనానికి రావాలి అని అనుకుంటున్నారో, మీరందరూ కూడా నవంబర్లో కొన్ని దర్శన టికెట్లు బుక్ చేసుకోకూడదు. ఎందుకు అంటే, మీ అందరికీ తెలుసు, తిరుమల దర్శన టికెట్ బుక్ చేసుకోవాలి అంటే టైం గ్యాప్ అనేది కంపల్సరీ. ఇప్పుడు వైకుంఠ ఏకాదశి దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలి అంటే నవంబర్లో మీరు 300 రూపాయల దర్శన టికెట్లు బుక్ చేసుకోకూడదు. అంటే ఇప్పుడు ఈ నెల ఆగస్టులో నవంబర్ నెలకి టికెట్లు విడుదల చేసినప్పుడు బుక్ చేసుకోకూడదు. దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. అలాగే ఈ డిసెంబర్ నెలకి సంబంధించి వైకుంఠ ఏకాదశి టికెట్లు ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఎవరు బుక్ చేసుకోవచ్చో కూడా మీకు చెప్తాను. ఈ వీడియో చాలా ముఖ్యం. ఎందుకు అంటే, ఇప్పుడు మనం ఆగస్టులో ఉన్నాం కదా, నవంబర్ నెలకు సంబంధించి టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు ఈ రూల్స్ పాటించాలా. పాటించకపోతే డిసెంబర్లో 10 రోజుల వైకుంఠ ఏకాదశి దర్శన టికెట్లు మీరు బుక్ చేసుకోలేరు. ఓకేనా? మరి వీడియో స్టార్ట్ చేసేద్దామా? ఫస్ట్ పాయింట్, ఈ సంవత్సరం డిసెంబర్ 20 వైకుంఠ ఏకాదశి, 21 ద్వాదశి, ఆ తర్వాత 9 రోజులు అనగా డిసెంబర్ 30 వరకు 10 రోజుల పాటు వైకుంఠ ఏకాదశి సంబరాలు 10 రోజులు తిరుమల కొండపైన మనము జరుపుకుంటాము. ఈ 10 రోజులకు సంబంధించి మీకు ఏ దర్శనం టికెట్లు కూడా రిలీజ్ చెయ్యరు. అనగా ముందు గడప దర్శన టికెట్లు, డైరెక్ట్ ఆర్జిత సేవలు, వయోవృద్ధులు, అంగ ప్రదక్షిణ ఇవి రిలీజ్ చెయ్యరు. అయితే మీకు రిలీజ్ చేసేవి ఏమిటి? 300 రూపాయల టికెట్లు అంటే స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లు, శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం టికెట్లు, శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 10,000 రూపాయల బ్రేక్ దర్శన టికెట్లు, అలాగే 1,00,000 రూపాయలు, అలాగే ఆ పైన డొనేషన్ పే చేసిన వాళ్ళు, ఈ 4 కేటగిరీలే రిలీజ్ చేస్తారు. ఇప్పుడు ఏం చేయాలంటే, 300 రూపాయల టికెట్లు మీరు డిసెంబర్ 20 నుంచి 30 వరకు అంటే ఈ 10 రోజులు వైకుంఠ ఏకాదశికి సంబంధించి 300 రూపాయల దర్శన టికెట్ బుక్ చేసుకొని మీరు స్వామివారిని దర్శనం చేసుకోవాలి అంటే మీరేం చేయాలి? నవంబర్ 19 వరకు అంటే నవంబర్ 1 నుంచి 19 వరకు మాత్రమే 300 రూపాయల దర్శన టికెట్ బుక్ చేసుకోవాలి. ఎందుకు అంటే 30 రోజుల టైం గ్యాప్ అనేది 300 రూపాయల దర్శన టికెట్ రెండోసారి బుక్ చేసుకోవాలి అంటే మీకు ఉండాలి. సపోజ్ ఎవరైనా డిసెంబర్ 20 నుంచి 30 లోపల ఈ 10 రోజులు 300 రూపాయల దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలి అంటే మీకు 30 రోజుల టైం గ్యాప్ అంటే ఇంతకు ముందు బుక్ చేసుకొని ఉంటే కనీసం 30 రోజుల గ్యాప్ ఉండాలి. ఇప్పుడు ఎవరైనా కానీ పొర్రపాటున నవంబర్లో 300 రూపాయల దర్శన టికెట్ బుక్ చేసుకున్నారే అనుకోండి, నవంబర్ 19 వరకు అయితే పర్వాలేదు, నవంబర్ 20 నుంచి నవంబర్ 30 వరకు బుక్ చేసుకున్నారే అనుకోండి, ఈ నెల రిలీజ్ చేసినప్పుడు ఆ డేట్లో బుక్ చేసుకున్న వాళ్ళు మీరు వైకుంఠ ఏకాదశి టికెట్లు బుక్ చేసుకోలేరు. ఎందుకు అంటే మీకు 30 రోజుల టైం గ్యాప్ అనేది సరిపోదు కదా. సపోజ్ మీరు నవంబర్ 20 కానీ 22 కానీ 300 రూపాయల టికెట్ బుక్ చేస్తే మీరు 30 రోజులు కౌంట్ చేయండి, అది డిసెంబర్ 20, 21, 22కి వస్తుంది. అందుకే ఎవరైనా కానీ డిసెంబర్ 20 నుంచి 30 లేదా 31 న్యూ ఇయర్ లాస్ట్ డే కానీ జనవరి 1కి సంబంధించి ఈ డేట్లు బుక్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, మిగతా 8 రోజులు, కొత్త సంవత్సరము ఈ 11, 12 రోజులు బుక్ చేసుకోవాలి అంటే దయచేసి ఈ నెల ఆగస్టులో 300 రూపాయల దర్శన టికెట్లు రిలీజ్ చేసినప్పుడు నవంబర్ 19 వరకు మాత్రమే బుక్ చేసుకోండి. నవంబర్ 20 తర్వాత బుక్ చేసుకుంటే మీకు 30 రోజుల టైం గ్యాప్ అనేది సరిపోదు. మీరు లెక్క పెట్టుకోండి. సపోజు డిసెంబర్ 25న మీరు ఒక టికెట్ బుక్ చేసుకోవాలి, మీరు 30 రోజులు వెనక్కిపోవాలా అంటే నవంబర్ 24 వరకు మీరు బుక్ చేసుకుంటే పర్వాలేదు. నవంబర్ 25 తర్వాత బుక్ చేసుకున్నారే అనుకోండి, మీరు డిసెంబర్ 25న బుక్ చేసుకోలేరు. లెక్క పెట్టుకోండి, 30 రోజులు గ్యాప్ ఉండాలా.
ఒక టికెట్కి రెండో టికెట్కి మీరు బుక్ చేసుకోవాలంటే. సో ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఈ నెల ఆగస్టు 24 ఉదయం 10 గంటలకు నవంబర్ నెలకు సంబంధించి 300 రూపాయల దర్శన టికెట్ బుక్ చేసుకునే వాళ్ళు దయచేసి మీరు డిసెంబర్లో వైకుంఠ ఏకాదశి దర్శన టికెట్లు 10 రోజులు సంబరాలు అలాగే కొత్త సంవత్సరం బుక్ చేసుకోవాలని కోరిక మీకు ఉంటే నవంబర్ 1 నుంచి 19 వరకు డేట్లు మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. నవంబర్ 20 తర్వాత డేట్లు సెలెక్ట్ చేసుకుంటే మీకు డిసెంబర్ 20 నుంచి 30కి కౌంట్ చేసుకుంటే 30 రోజులు టైం గ్యాప్ ఎక్కువ అయిపోతుంది, అంటే సరిపోదు, బుక్ చేసుకోలేరు. దయచేసి నవంబర్ 1 నుంచి 19 వరకే బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఆ తర్వాత వాళ్ళు మీరు ఇంట్రెస్ట్ ఉంటే బుక్ చేసుకోండి, కానీ వైకుంఠ ఏకాదశి బుక్ చేసుకోలేరు. మీకు అర్థమైందా? అయితే ఇప్పుడు ఒక చిన్న కండిషన్. గత సంవత్సరము వైకుంఠ ఏకాదశి ద్వాదశికి ఏ టికెట్లు రిలీజ్ చేయలేదు. లక్కీ డిప్లోనే ప్రతి ఒక్కరికి, సామాన్య భక్తులకైనా అందరికీ అవకాశం ఇచ్చారండి. ఈ సంవత్సరం కూడా అలాగే ఉండొచ్చు. ఏకాదశి ద్వాదశి లేదా 300 రూపాయల టికెట్ కూడా లిమిటెడ్ కోటా రిలీజ్ చేయొచ్చు. సో ఛాన్సెస్ అనేది వాళ్ళు బోర్డు మీటింగ్లో ఎలా డిసైడ్ చేసుకుంటారు అనేది మనకి తెలియదు. కానీ మనం ఎప్పుడూ కూడా సేఫ్ సైడ్గా, ఒకవేళ వాళ్ళు డిసెంబర్ 20, 21 300 రూపాయల టికెట్లు రిలీజ్ చేసే అవకాశం ఉంటుందేమో అనుకోనే మనం ఆలోచించుకోవాలా. కాబట్టి ఈ సంవత్సరం కూడా లక్కీ డిప్పే ఉండొచ్చు. మీకు గుర్తుందా? మీరందరూ రోజుకి 50,000 చొప్పున, అంటే ఏకాదశి రోజు 50,000, ద్వాదశి రోజు 50,000, అట్లా 1,00,000 మందికి అవకాశం అయితే ఇచ్చారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఉండొచ్చు. కానీ మిగతా రోజుల్లో కనుక 300 రూపాయల టికెట్లు రిలీజ్ చేశారనుకోండి, 10 రోజులు కదా, మిగతా 8 రోజులకి రిలీజ్ చేశారనుకోండి, మీరు ఇబ్బంది పడతారు. ఈ వీడియో చూసి దయచేసి ముందస్తు జాగ్రత్తగా భక్తులందరూ ఈ నెల 300 రూపాయల టికెట్లు నవంబర్కి రిలీజ్ చేసినప్పుడు, నేను చెప్పా కదా, నవంబర్ నెలకు సంబంధించి 300 రూపాయల టికెట్ రిలీజ్ చేసినప్పుడు ఇది గుర్తు పెట్టుకొని డిసెంబర్కి మీరు వైకుంఠ ఏకాదశికి రావాలి అనుకుంటే బుక్ చేసుకోకండి. నవంబర్ 20 నుంచి 30 వరకు వదిలేయండి. మాకొద్దు, మేము రాము, అంత రద్దీలో మేము ఉండమంటే మీరు బుక్ చేసుకోండి. వైకుంఠ ఏకాదశి 10 రోజులు సంబరాలు, డిసెంబర్ 31 లాస్ట్ డే ఇక్కడ తిరుమలలో ఉండాలి, టికెట్ కావాలి, అర్ధరాత్రి ఆలయంలో ఉండాలి, జనవరి 1న ఉండాలి అంటే ఇవన్నీ మీరు పాటించాలా. ఓకే, అర్థమైందా? మరి ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడగండి. నేను మరలా చెప్తున్నా, నేను పుష్పయాగం గురించి కూడా నవంబర్ 16న పుష్పయాగం ఉంది. దానికి కూడా ఒక రోజులో 2 టికెట్లు, అంటే 2 సార్లు స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు అని చెప్పా. ఆ దర్శన టికెట్ కూడా నేను వీడియో చేసి మన ఛానల్లో పెట్టా. డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఈ వీడియోలో మీ అందరికి నేను చెప్పాలనుకుంటుంది ఒక్కటే, వైకుంఠ ఏకాదశి డిసెంబర్ 20 నుంచి 30 సంబరాలు 10 రోజులు టికెట్లు కావాలి అంటే ఈ నెల ఆగస్టు 24 ఉదయం 10 గంటలకు నవంబర్ టికెట్లు రిలీజ్ చేసినప్పుడు దయచేసి నవంబర్ 20 తర్వాత బుక్ చేసుకోవద్దు. ఎందుకు అంటే మీకు డిసెంబర్ 20కి బుక్ చేసుకోవాలి అంటే 30 రోజుల టైం గ్యాప్ సరిపోదు. ఒక దర్శనానికి, రెండో దర్శనానికి మీ ఈమెయిల్ ఐడి, మీ ఆధార్ నెంబర్, మీ ఫోన్ నెంబర్ 30 రోజులు గ్యాప్ ఉండాలా. అర్థమైందా? ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ రానున్న రోజుల్లో మీ ముందుకు నేను తీసుకొస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.